నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో 9,74,000 కోట్లు అప్పులు చేశారని, తలసరి అప్పు 1,44,000గా ఉందని తెలిపారు. గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు, ఇసుక అక్రమాల ద్వారా 7,000 కోట్లు, గనుల దోపిడీ 9,750 కోట్ల మేర నష్టం వచ్చిందన్నారు. గత ప్రభుత్వ అక్రమాల వల్ల 1,29,000 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పడ్డామని తెలిపారు. పోలవరం పూర్తయి ఉంటే 45,000 కోట్ల ఆదాయం వచ్చేదన్న చంద్రబాబు, గత ప్రభుత్వం కేంద్ర పథకాలను సరిగా వినియోగించుకోలేదని విమర్శించారు. జీఎస్డీపీ 6,94,000 కోట్లు తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని వివరించారు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులను మళ్లించారన్న చంద్రబాబు, ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. 33 విభాగాల్లో ఉన్న 4,700 కోట్లను మళ్లించారని, స్పెషల్ మార్జిన్ పేరుతో 20,676 కోట్ల రూపాయలను ఏపీఎస్బీసీఎల్కు మళ్లించారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సేవింగ్స్లో 5,243 కోట్లు పక్కదారి పట్టించారని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి జరిగితే 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్న చంద్రబాబు, 3 లక్షల కోట్ల ఆస్తి వచ్చేదని పేర్కొన్నారు. అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రాకుండా బయట అబద్ధాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో 36 మంది చనిపోయారని చెబుతున్న జగన్, ఇప్పటి వరకు వారి పేర్లు ఇవ్వలేదని మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇవ్వాలన్న చంద్రబాబు, తప్పులు చేసిన వారిని శిక్షించే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరిగితే పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన, కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ అప్పటి ప్రభుత్వం నిలిపివేయడం వల్ల పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. గత ప్రభుత్వం ఎవరి అనుమతి తీసుకోకుండానే కొంత సొమ్మును డిస్కంలకు పనిచేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిపై శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులు ఆన్ చేయాలని, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని కేటీఆర్ పరిశీలించారు. గోదావరి ఎగువన ప్రవాహం లేక ప్రాజెక్టులో నీళ్లు లేవని, దిగువన ప్రవాహం ఉన్నా పంపులు నడవక నీళ్లన్నీ వృధాగా పోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో నీళ్లున్నాయని, పంపు హౌసులు సైతం సిద్ధంగా ఉన్నాయని, రాజకీయ సంకల్పం లేక ప్రాజెక్టులు ఎడారిలా మారాయన్నారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లను నింపొచ్చన్నారు. పైన ఉన్న సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్లలోనూ నీళ్లు లేవని, వాటికి కాళేశ్వరమే ఆధారమని కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణాత్మకమైన లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 3 ప్రాజెక్టుల్లోనూ నీటిని నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని, విజిలెన్స్ కూడా ఇదే విషయంలో నివేదిక ఇవ్వబోతోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను కప్పిపుచ్చడానికే కాళేశ్వరం పర్యటన చేపట్టారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలన్న జీవన్ రెడ్డి, ఆ బ్యారేజ్తో తెలంగాణలో లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని తెలిపారు. ప్రజా పాలనను దృష్టిలో ఉంచుకుని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చే దిశలో బడ్జెట్ను రూపొందించినట్టు వివరించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లింపు సహా ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఒట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం పాల్గొన్నారు. 483 మంది శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించగా ఉద్యోగులను సీఎం అభినందించారు. డిసెంబర్ 3న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 31,000 మందికి నియామక పత్రాలు అందజేసిన వారిలో మీరు కూడా ఉండటం సంతోషకరమని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి ఏడాది పూర్తి కాకముందే 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ను పురస్కరించుకుని ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆనాటి యుద్ధంలో అమరులైన కుటుంబాలతో ప్రధాని ముచ్చటించారు. తరువాత షిన్కున్ లా సొరంగ్ పనుల ప్రాజెక్టును ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని,
భారత బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శనమన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాని అన్నారు. శాంతి కోసం భారత్ తప్పిస్తే పాకిస్తాన్ తన నిజ స్వభావాన్ని చూపిందని దుయ్యబట్టారు. కార్గిల్లో యుద్ధం మాత్రమే గెలవలేదు, భారత్ సత్తా, సామర్థ్యాన్ని చాటామని చెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశం పాకిస్తాన్కు మరోసారి హెచ్చరికలు చేసిన మోదీ, పాకిస్తాన్ గతంలో చేసిన అన్ని వికృత ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోలేదన్నారు. ఉగ్రవాద పోషకుల దుర్మార్గపు చర్యలు ఎప్పటికీ ఫలించవని మోదీ స్పష్టం చేశారు. భారత సైనికులు తీవ్రవాదాన్ని పూర్తి శక్తితో అణిచివేస్తారని హెచ్చరించారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ను పురస్కరించుకుని నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు యావత్ దేశం నివాళులర్పించింది. కార్గిల్ విజయం దేశ బలగాల ధైర్యానికి, అసాధారణ పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. కార్గిల్ శిఖరాలపై భారతమాతను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి, రాబోయే తరాల వారికి స్ఫూర్తి అని రాజ్నాథ్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ వీర సైనికుల పరాక్రమానికి చిహ్నమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ శత్రు సైన్యాన్ని మోకరిల్లేలా చేసి కార్గిల్ కొండల్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారని షా గుర్తు చేసుకున్నారు. కార్గిల్ వీర సైనికులకు త్యాగానికి గర్విస్తున్నట్లు తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అమరవీరులకు తల వంచి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారు చేసిన ప్రాణ త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లక్నవూలోని స్మతికా వార్ మెమోరియల్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ అంజలి ఘటించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా 3 రోజులు మదనపల్లెలోనే ఉండి వివరాలు సేకరించారు. ఈ సమయంలో భూ అక్రమాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ ఉదయం విజయవాడ బయలుదేరే ముందు కూడా బాధితుల నుంచి వినతులు తీసుకున్నారు. రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ను సందర్శించిన సిసోడియా ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు మాధవరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. మదనపల్లె ఘటనకు సంబంధించి 7గురిని విచారిస్తున్నామన్న ఆయన ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తేలుస్తాయని పేర్కొన్నారు. సబ్ కలెక్టరేట్లో పనిచేసే సిబ్బందిపై అనుమానం ఉందన్న సిసోడియా త్వరలోనే శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కొంతమంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం సహా కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీ హోల్డ్ అవుతాయనే కారణంగానే రికార్డులు దగ్ధం చేసి ఉంటారని సిసోడియా అనుమానం వ్యక్తం చేశారు. అటు మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అనుమానితులను సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రాగా ఈ పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం లేవనెత్తారు. ప్రత్యక్షంగా తాను హాజరై వాదనలు వినిపిస్తానని, అందుకు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. ఇందుకు అనుమతించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి 7 నెలల తర్వాత ప్రక్రియను ప్రారంభించినందున రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందుగా 7 నెలల వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారని హరీష్ అన్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు కానీ వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం తక్షణం స్పందించి డిసెంబర్ నుంచి జూలై వరకు వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ త్వరలో భాజపాలో విలీనమవుతుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు జరగనున్న వేళ ప్యారిస్లో గందరగోళం నెలకొంది. అక్కడి రైల్వే నెట్వర్క్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఫలితంగా రైల్వే సేవలు స్తంభించాయి. ప్యారిస్లోని రైల్వే స్టేషన్లలో అనేక మంది ప్రయాణికులు రైళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్యారిస్ నుంచి ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాలకు, సరిహద్దు దేశాలకు నడిచే హైస్పీడ్ రైళ్లు నిలిచిపోయాయని ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు. పలుచోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేశారని ఫ్రాన్స్ మీడియా తెలిపింది. పశ్చిమ, తూర్పు, ఉత్తర ప్రాంతాల రైల్వే సేవలకు ఆటంకం కలిగిందని ఫ్రాన్స్ రైల్వే కంపెనీ SNCF తెలిపింది. ప్రయాణికులు, అథ్లెట్స్, సహాయక సిబ్బంది క్రీడా స్థలాలకు చేరుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నారని ఫ్రాన్స్ క్రీడా శాఖ మంత్రి తెలిపారు. రైల్వే నెట్వర్క్పై దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించిన అధికారులు ఇందుకు బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.
కెనడాలో ప్రకృతి రమణీయతకు అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయమైన రిసార్ట్ పట్టణం జాస్పర్ దావాగ్ని ధాటికి దాదాపు సగం కాలి బూడిదవుతోంది. దాదాపు 100 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న మంటలు అక్కడి ఇళ్లు, వ్యాపార సంస్థలను కాల్చి బూడిద చేస్తున్నాయి. అరగంట వ్యవధిలోనే మంటలు 5 కిలోమీటర్లు వ్యాపించగా 50% పట్టణం కాలిపోయినట్లు ఆల్బర్టా ప్రీమియర్ డానియల్లీ స్మిత్ పేర్కొన్నారు. ముందే హెచ్చరించినందున దాదాపు 20,000 మంది పర్యాటకులు, 5,000 మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు స్మిత్ తెలిపారు. హైకింగ్, స్కీయింగ్, కయాకింగ్, బైకింగ్ వంటి క్రీడలకు ప్రఖ్యాతి చెందిన జాస్పర్ పట్టణానికి ఏటా 25 లక్షల మంది వస్తారని తెలుస్తోంది. జాస్పర్ పట్టణం 1984లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. జాస్పర్లో దావానలంతో జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కార్చిచ్చులను పూర్తిగా ఆర్పేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి కొన్ని వారాలు అవసరమని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూ చిప్ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత 5 సెషన్లలో నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1293 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే 120 పాయింట్ల ఎగువన 80,158 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 80,013 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత తక్కువ విలువ వద్ద ఉన్న దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా క్రమంగా లాభాల్లోకి దూసుకువెళ్లింది. ఈ దిశలో 81,427 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 81,333 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 429 పాయింట్లు పెరిగి 24,835 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్లో నెస్లే ఇండియా మినహా మిగతా 29 దిగ్గజ సంస్థలు లాభాల్లో ముగిశాయి.